హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది పెద్ద వ్లాగ్ తీసి వీడియో పెట్టి. సో అందుకని ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ ప్లాంట్ పసుపు, ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్, లిల్లీ అనుకుంటా. ఇట్లా ఇట్లా వచ్చింది, తర్వాత ఇలా ఫ్లవర్ అవుతుంది అనమాట గింజల నుంచి. కానీ చూడడానికి కలర్ఫుల్గా భలే ఉంది. తులసి చూసారంటే చాలా పెద్దగా ఉంది. మా ఇంట్లో బుజ్జి బుజ్జి పిట్టలు ఉన్నాయి. సో వాటికైతే బుజ్జి పిల్లలు పుట్టాయన్నమాట. ఎగ్స్ అయ్యి వాటిలో నుంచి పిల్లలు అయితే వచ్చాయి. ఫస్ట్ టైం చేయలేకపోయాయి, కానీ సెకండ్ టైం అయితే మదర్ చక్కగా పిల్లలను అయితే చేసింది. చూద్దాం అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అని. ఈ లవ్ బర్డ్స్లో ఒకదానికి కాలు ఎందుకో దెబ్బ తగిలినట్లు అయింది, వాపులాగా వచ్చిందనమాట. హాస్పిటల్కి తీసుకువెళ్తే మందు ఒకటి ఇచ్చారు, అది రాస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 2 కొట్టుకుంటున్నాయి. కుండు ఉంది కదా లోపల, అందులోనే ఫీమేల్ బర్డ్ అయితే ఎగ్స్ చేసింది. అంతకుముందు కూడా చేసింది కానీ పిల్లల్ని అయితే చేయలేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట తీసుకొచ్చాక. అంటే చిన్న పిల్లలప్పుడే తీసుకొచ్చాం కదా, ఇప్పుడైతే పిల్లల్ని చేసిందనమాట. ఈ కుండలోనే ఉంటది, ఎగ్స్ కూడా అందులోనే పెట్టింది. ఇంకా పిల్లల్ని కూడా అందులోనే చేసి అందులోనే ఉంటది. ఆహారం కోసం అయితే పంజరంలోనికి వచ్చి తినేసి మళ్ళీ కుండలోనికి వెళ్ళిపోతుంది. దాని నివాసం కుండలోనే కాబట్టి కుండంతా కాస్త చిరాగ్గా ఉంటదనమాట. పిల్లలు మాత్రం 3 అయ్యాయి. రోజుకొకటి చొప్పున పెడుతుంది. ఈ రోజు కూడా మార్నింగ్ నేను ప్రేయర్‌కి వెళ్ళొచ్చేసరికి ఇంకొక చిన్న బేబీ అయితే ఉంది. అన్నిట్లో అదే చిన్నగుంది. చూసారంటే వాటికి రెక్కలు ఏమి రాలేదు, ఉత్తి స్కిన్ మాత్రమే ఉంది. పైన ఈకలు అవి రాలేదన్నమాట. చిన్న పసిగుడ్డులు. చూడ్డానికైతే చాలా డెలికేట్‌గా ఉన్నాయి. అందుకే పట్టుకోలేకపోతున్నాం. ఇక మదర్ అయితే వాటికి ఫీడ్ చేస్తూ ఉంటుంది. డే బై డే లోపల మొత్తం క్లీన్ చేసి ప్యూర్ వాటర్ ఇంకా న్యూస్ పేపర్ కూడా వేసి ధాన్యం అది పెట్టాలి. కొత్తిమీర అయితే రోజుకి 2, 3 టైమ్స్ పెడుతూనే ఉంటాము. నార్మల్ వాటర్‌తో పాటు పసుపు నీళ్లు కూడా పెడుతున్నాము, తాగే నీళ్లు. ఈ లవ్ బర్డ్స్ చూడడానికి భలే ముద్దుగా ఉంటాయి. పట్టుకుంటే మాత్రం కొరికి పడేస్తాయి. హాయ్ అండి మళ్ళీ. ఇప్పుడైతే నేను నువ్వులు, పల్లి, కొబ్బరి లడ్డు అయితే చేయబోతున్నా. మన ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ లడ్డూని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మీరు మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి, ఇవి వేరుశనగలు ఆర్ పల్లీలు, ఇది బెల్లం పొడి అనమాట. కావాల్సితే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి నువ్వులు, తెల్ల నువ్వులు. ఫస్ట్ ఈ పల్లీలు వేయించుకుందాము. పల్లీలను దోరగా వేయిద్దాం. పల్లీలు చక్కగా వేగిపోయాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ వేయించుకున్న పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి మిక్సీ అయితే పెడదాం. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నువ్వులు అయితే వేయించేద్దాం. ఇవి చిటపట్లాడతాయి, మంచి స్మెల్ వస్తాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. 2-3 మినిట్స్ అయితే పడుతుంది ఇవి వేగేసరికి. ఈ వేగిన నువ్వులను ప్లేట్లో పోసేస్తున్నా, చల్లారబెట్టుకోవాలి. ఎండు కొబ్బరి అయితే వేయిద్దాము. 2 మినిట్స్ ఇది కూడా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఎండు కొబ్బరి వేగిపోయింది. నేను బెల్లం పొడి అయితే యూజ్ చేస్తున్నా. సో బెల్లం పొడిలో తగినన్ని వాటర్ పోసుకొని వాటిని పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. పాకం అవసరం లేదు, కాస్త థిక్ అయితే సరిపోతుంది అనమాట ఈ బెల్లం వాటర్. బెల్లం నీళ్లు కాస్త చిక్కబడే లోపల పల్లీలు అయితే మిక్సీ పడుతున్నా. పల్లీలు మిక్సీ చేయాలి, అందులోనే ఇలాచీలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక ఈ రెండింటిని మిక్సీ పట్టేద్దాం. పల్లి అయితే ఇట్లా పొడి అయితే పట్టాను. బెల్లం వాటర్ కూడా రెడీ అయిపోయాయి. పల్లి పొడి కూడా ఈ కొబ్బరి పొడిలో వేసి కలిపేద్దాం. వేయించి పెట్టుకున్న నువ్వులు కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ కూడా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నేను ఒక 2 డేస్కి అయిపోయేటట్లుగా చేశాను అనమాట కొంచెంగా, అందుకే పాకంలాగా చేయలేదు. కొంచెం పాకంలాగా చేస్తే
ఒక 10-15 డేస్ వరకు నిల్వ ఉంటాయి ఈ లడ్డూలు. బట్ నేనైతే కొంచెం ఈజీగా తినగలిగేటట్లు చేశానన్నమాట. ఇంకా వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బెల్లం వాటర్ కాస్త ఈ ముద్ద దగ్గరకయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం 15 నిమిషాల వరకు పడుతుంది అంతే. ఒక స్పూన్ అలా నెయ్యయితే వేద్దాం. గట్టిపడిపోతుంది కదా! సో, స్టవ్ ఆఫ్ చేశానన్నమాట. గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని ఉండలైతే చుడదాం. కాస్త వేడిదనం తగ్గిన తర్వాత ఉండలైతే చుడుతున్నా. చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. పిల్లలకి మంచిగా నచ్చుతుంది. ఇంకా మనం పెద్దవాళ్ళం గూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం, కాల్షియం తక్కువున్నా ఈ లడ్డు ఒక్కటి తిన్నా చాలు రోజుకు. చాలా మంచిదనమాట హెల్త్‌కు. నేను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను. ఇంజెక్షన్స్ చేపిచ్చి నాకైతే విరక్తి కలిగిందనమాట. ఇలా హెల్తీగా చేద్దాము, తిందాము అనిపిచ్చింది నాకే. ఇంకా అందుకనేసి ఆలోచించి ఈ లడ్డూలైతే ఇలా చేస్తున్నా. బయట కొనే వాటికంటే చాలా రెట్లు నయమండి మనం ఇంట్లో చేసుకోవడం. కొంచెం ఓపికుంటే చేసేసుకోవచ్చు. మనకి చేసేవాళ్ళెవ్వరు ఉండరు కనుక మనకు మనమే ఓపిక తెచ్చుకొని చేయాలి. ఎంత అనారోగ్యమైనా సరే, ఎంత బాగాలేకపోయినా సరే, ఆ టాబ్లెట్స్ మింగే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినటం 100 రెట్లు నయం కదా! టేస్ట్‌కి టేస్ట్ ఉంటాయి. ఎంతో హెల్తీ. ఈ ఒక్క లడ్డు తింటే చాలు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం చక్కగా వస్తాయన్నమాట. బ్లడ్ తక్కువున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా శక్తొస్తుంది. బలహీనతలన్నీ పోయి బలంగా మారతారు. దృఢంగా మారతారు. ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బావుంది. మీరు గూడా తప్పకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి. సరే అండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ. బాయ్ బాయ్.